హాయ్ అండి. తనూజ గురించి, కళ్యాణ్ గురించి మాట్లాడిన రమ్య, అలానే మాధురి, వీళ్ళ మాటలు డైరెక్ట్గా ఓపెన్గా అందరి ముందు ఎందుకు చెప్పలేదు నాకు సార్? వాళ్ళని స్పెషల్గా సపరేట్గా కన్ఫెషన్లో పిలిచి కొద్ది గొప్ప రమ్య కళ్యాణ్ని పిలిచేసి డైరెక్ట్గానే చెప్పేశారు. అందరి ముందు ఎందుకు చెప్పలేదు? సో ఆడియన్స్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ముందు ఎందుకు చెప్పలేకపోయారు? సో ఇక్కడ కళ్యాణ్కి ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడంగా ప్రయత్నించారు. అట్లానే ఇక్కడ రమ్య తప్పు మాట్లాడింది, ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయటము తప్పే అని చెబుతూ ఉన్నా కూడా కన్ఫర్మ్గా అందులో ఏదో ఉంది, నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో కళ్యాణ్ అని ఆడియన్స్ పోల్స్లో కూడా 50-50 ఛాన్సెస్ ఇస్తూ, అలానే రమ్య మాట తీరుని మందలిస్తూ హెచ్చరిస్తూ కళ్యాణ్కి సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సేమ్ ఇట్లా తనూజాను కూడా తనూజాను ఒక్కదాన్నే పిలిచి ఇంకెవరిని పిలవకుండా అది మళ్ళీ రమ్య అని మాధురి గారి విషయాలని ఇది చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా తనుజాకు చూపించడం, తనుజా నువ్వు మంచిగానే చెప్పావు, మంచిగానే ఆలోచిస్తున్నావు, కానీ ఇలా పర్సెప్షన్స్ ఉంటున్నాయి, ఇలా ఉంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండు అని తనని కొద్ది కంట్రోల్ చేయటం, ఎక్కడా తనకి బయట డ్యామేజ్ అవ్వకూడదు, ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఈ ట్రోలింగ్స్ ద్వారా కానీ సో వీళ్ళిద్దరి లైఫ్లు పాడవకూడదు అనే ఒక ఆలోచనతో పాటు షో మీద ఎలాంటి నెగిటివిటీ రాకూడదు అనే ఒక ప్రయత్నం కనపడుతూనే ఎక్కడో కొంత తనుజా మీద సాఫ్ట్ ఇమేజ్ కనపడుతుంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.